హాయ్ స్వప్న. హాయ్ బావా. రా స్వప్న, వచ్చి కూర్చో. రా ఇక్కడికి వచ్చి కూర్చో. ఏంటి స్వప్న ఇంత సడన్ గా చెప్పా పెట్టకుండా వచ్చావు? చెప్పా పెట్టకుండా వచ్చేదే స్వప్న. చెప్పి వస్తే థ్రిల్లేముంది? నీకు థ్రిల్లింగ్గా ఉందా లేదా? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఏంటి, ఏమైనా పని మీద వచ్చావా? అవును బావా, ఈ ఊర్లో ఇంటర్వ్యూ ఉంది, దానికోసమే వచ్చా. సెలెక్ట్ అవుతానంటావా? ఇంటర్వ్యూలో నువ్వు బాగా చెప్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు. ఇంటర్వ్యూ చేసేవాడు ఫ్రీగా ఉంటే బాగా చెప్తా. నిన్ను చూస్తే ఎవడైనా ఫ్రీగా ఉంటాడు. నీలాగా ఫ్రీగా ఉంటే చాలు. ఉంటాడులే. బావవి నువ్వే ఫ్రీగా ఉండడం లేదు, బాసు వాడే ఉంటాడు. ఫ్రీగా అంటే చెయ్యి అయ్యాలా? సరే వేసుకో. ఫ్రీ అంటే నువ్వు చంకనెక్కేదట్టున్నావే. నువ్వెక్కించుకోవాలే గాని ఎక్కడైనా ఎక్కుతా. ఈరోజు స్టార్టింగ్ కదా, ప్రస్తుతానికి ఒక్క చెయ్యి వేసుకో. మీ అక్కుంటే నాకు టీ అయినా ఇచ్చేది, అదేమో డెలివరీకి మీ ఇంటికి వచ్చింది. నాకా టీ పెడతాం రాదు. అయ్యో బావా, అక్కకన్ని చెప్పే వచ్చా. ఈ రోజు నుంచి అన్ని పనులు నేనే చేస్తా. ఇంటి పని, వంట పని, ఒంటి పని, అన్ని పనులు నేనే చేస్తా. ఒంటి పనా? అదే బావా, బాడీ మసాజ్. మసాజులు మాలిషులు వద్దు గాని వంట పని ఒకటి చేయ మసాలు. అలాగే బావా, నువ్వు కూర్చో, నేను టీ తీసుకొస్తా. బావా టీ. చెయ్యి కంటిన్యూటీని మర్చిపోవట్లేదు. ఫ్రీగా ఉన్నావు కదా బావా. బావా టీ ఎలా ఉంది? అక్క కంటే బాగుందా? మీ అక్క పాలలో నీళ్ళెక్కువ కలిపిద్ది, నీవి చిక్కటి పాలు, భలే టేస్ట్ ఉంది. నావి అక్క కంటే టేస్ట్ ఉంటాయి బావా, ఒకసారి రుచి చూడొచ్చుగా. ఏంటది? అదే వంటలు. నేను వండే కూరలు భలే టేస్టీగా ఉంటాయి, తింటావా? ఇన్ని రోజులు మీ అక్క కూరలు తిని తిని బోరు కొట్టింది, ఉప్పు కారాలుండవు. మీ అక్క కూర చూస్తేనే నా చెయ్యి లెగవట్లేదు తింటాకి. నేనలా కాదు బావా, ఉప్పు కారం బాగా దట్టించి ఉప్పు కారం వేసి బాగా వండుతా. నా కూర వాసన చూస్తే మూలకొచ్చిన ముసలోడికి కూడా లేస్తుంది చెయ్యి. అవునవును, నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. నీ కూర వాసన తగిలితే నా చెయ్యి లేసిపోయిద్ది. సరే, ఈరోజు నైట్కి చికెన్ లెగ్ పీసులుండు, నాక్కుని తినేస్తా. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను. ఏంటి బావా, నేను వచ్చిన రోజు కూడా నీకు ఆఫీసే ముఖ్యమా? అంటే ఏమంటావు, ఆఫీస్కి వెళ్ళొద్దా? ఈ లంచ్కి చికెన్ ముక్కలు తిందు గాని మధ్యాహ్నం లంచ్లోకి కాలీఫ్లవర్ కూర చేస్తా, తిను. కాలీఫ్లవరా? మన ఇంట్లో లేదుగా. నేను తెచ్చాను బావా మా ఊరు నుంచి. మా ఊర్లో కాలీఫ్లవర్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, తిన్నావంటే వదిలిపెట్టవు. అలాగే ఇంట్లో ఉన్న వంకాయతో పచ్చడి చేసుకుని తింటే నా సామి రంగా. వంకాయ పచ్చడా? అవును బావా, నా పువ్వు కూర నీ వంకాయ పచ్చడి కలుపుకొని తింటే ఎన్ని రౌండ్లైనా లాగించేస్తాం. అబ్బా, నువ్వు చెప్తుంటే
ఎప్పుడెప్పుడు తిందామా అని నా చెయ్యి లేసిపోతుంది. తొందరగా వండి తెగ తినేస్తా. వండి రెడీగా తీసుకొచ్చాను బావా. ఏంటి రెడీగా ఉందా? ఎక్కడా? నీ ఎదురుగా నేనే. అంటే నువ్వు చెప్పిన ఫ్లవరు నువ్వా? అవును బావా. అక్క మా ఇంటికొచ్చినప్పటి నుంచి బావ ఎక్కడ తింటాడు ఎలా తింటాడు అని తెగ బాధపడేది. అప్పుడు అక్కకి ధైర్యం చెప్పి నేను వెళ్తానక్క, బావకి కడుపు నిండా తినిపించొస్తానని చెప్పా. స్వప్న, నువ్వెంత మంచిదానివి. మీ అక్క వెళ్ళిన కానిచ్చి సరిగ్గా భోజనమే చేయట్లేదు. ఏదో అప్పుడప్పుడు ఆకలేస్తే మా ఆఫీసులో స్టెనో రేఖ దగ్గర తిన్నా. ఇంకా నాకు ఎవ్వరూ అవసరం లేదు. అవును బావా, ఇక నువ్వు బయట ఎక్కడా తినొద్దు. అక్కొచ్చేదాకా నేనే తినిపిస్తా. మరి ఇంకెందుకు లేటు, ఏం చక్కగా తినేద్దామా? అలాగే బావా. పద 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 తినేద్దాం పద. హలో అక్క. చెప్పవే, ఎల్లిన పని ఏమైంది? లేదక్క, నేను ఓడిపోయాను. ఏమంటున్నావే? అవునక్క, నువ్వు చెప్పినట్టు బావ చాలా మంచోడు. నేనెంత ట్రై చేసినా నా వల్ల పడలేదు. నేను చెప్పానా నా మొగుడు శ్రీరామచంద్రుడని? అవునక్క, మోడర్న్ శ్రీరామచంద్రుడు. సరే, ఒకసారి ఫోన్ బావకివ్వు. బావా బావా, అక్క మాట్లాడిద్దంట. అమ్మా, అది చెప్పు రాదా. ఏమండి, అది చాలా చిన్నపిల్ల. అవును, నాకు ఇప్పుడే తెలిసింది. నేను వచ్చే వరకు అది మీకు వండి పెడుతుంది. కడుపు నిండా తినండి, బయటెక్కడ తినొద్దు. స్వప్న ఉండగా నేను బయటెందుకు తింటాను రాదా. నువ్వు చెప్పేంతవరకు స్వప్న చేతి వంటలే కడుపు నిండా తింటా. సరే, ఎప్పుడో తిన్నట్టున్నారు, అది పెట్టుద్ది, కడుపు నిండా తినండి. సరే రాదా, చాలా ఆకలి మీద ఉన్నాను, ఇప్పుడే తినేస్తా. బాయ్. బాయ్ అండి. తినేద్దాం రా, వచ్చేయి. ఈ రోజు నుంచి ఇంకా తింటమే తింటుందా.